మీడియా మీద విశ్వసనీయత ఇప్పటికే చచ్చిపోయింది. ఇంకా చంపుకోవడం అవసరమేమో ఆలోచించుకోవాలి. ఎందుకంటే వైజాగ్ ఏదైతే ఫిల్మ్ నగర్ క్లబ్కి ఎట్టకేలకు విముక్తి, వైసీపీ బ్యాచ్ రాజీనామా చేశారు. ఏమవుతుంది? తెలుగుదేశం బ్యాచ్ వస్తుంది, గంటా శ్రీనివాసరావు బ్యాచ్ వస్తుంది. ఎంతమంది ఉన్నవాళ్ళు సినిమా రంగం వాళ్ళే కదా, ఇప్పుడు ఉండేవాళ్ళు సినిమా రంగం వాళ్ళే. జరుగుతున్నది ఏంటి? ఓ యుద్ధం తర్వాత మార్పు. యుద్ధంలో కొత్త రాజుగారు గెలిస్తే పాత రాజు దళం అంతా తీసేస్తారు, కొత్త రాజు దళం వస్తుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇప్పుడు జిల్లాల్లో జరుగుతున్నది ఏంటి? వాలంటీర్ల ప్లేస్లో జన్మభూమికి సంబంధించిన వాళ్ళు వస్తున్నారు, లేకపోతే ఇంతకుముందు సచివాలయాలు పనిచేసిన దాంట్లో మళ్ళీ పంచాయతీల వాళ్ళు వీళ్ళు వస్తున్నారు. అవి ప్రభుత్వపరమైనటువంటి. అదే సందర్భంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏం జరిగింది? వైసీపీ బ్యాచ్ ఇంతకుముందు క్యాప్చర్ చేసుకుంది, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం బ్యాచ్ క్యాప్చర్ చేసుకుంది. అప్పుడు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళని చూపెట్టినప్పుడు వాళ్ళు ఏమైనా క్రికెట్ ఆడేవాళ్ళ, వాళ్ళకేంటి ఇందులో అని మాట్లాడారు. ఇప్పుడు మరి క్రికెట్ ఆడే అధ్యక్షుడు అయ్యాడా? కాదు కదా. ఇప్పుడు ఇది అంతే. సినిమా రంగానికి సంబంధించి ఆధిపత్యం మారింది అంతే తప్పించి అదేదో అద్భుతాలు ఏం జరగవు, కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతుంటాయి.